ప్రియులారా, మనము ఈ యొక్క రాత్రి వేళ ఆయన యొక్క మహాకృపను బట్టి మరలా ఈ విధంగా మనము ఆయన ఆరాధించడానికి కూడి ఉన్నాం. ఎందుకంటే ఈ చివరి ఆరాధన ఈ భూమి మీద ఈ యొక్క మందిరములో మనము చివరి ఆరాధన అంటే ఈ తెల్లవారుజామునే మనం 8వ దినములో యొక్క చివరి ఆరాధన సమయంలో మనము నామరిస్తాం. చివరి ఆరాధన అనగానే ఇదే చివరి ఆరాధన అని కాదు. మీకు అర్థమైందా? అయితే తర్వాత ఏంటంటే మనము చివరి సమయంలో ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరములో ఆయన ఏ క్షణంలోనైనా ఆయన వధువు యొక్క శరీరము ఆయన మార్చి ఆయన తీసుకుని వెళ్ళిపోవచ్చు. అందుకనే ప్రతి గడియ కూడా, ప్రతిరోజు కూడా, ప్రతి సెకండ్ కూడా ప్రార్థించుకుంటూ ఉంటే తప్ప ఇంకా ఏమాత్రం గనక నిర్లక్ష్యం వహించినా, అజాగ్రత్తగా ఉన్నా, లేకపోతే ఏమన్నా అవిధేయతతో ఉన్నా, విడవబడితే మాత్రం ఇంకా నరకాన్ని చూడటమే తప్ప మరొక మార్గం ఉండదు. మాకేం పర్లేదు, విడవబడినా పర్లేదు, మాకు ఏదో పని చేసుకొని బ్రతుకుతాం అని అనుకోవచ్చు. ఏదే విధంగా మాకు ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయిలే, ఏం ఇబ్బంది ఏమి లేదు అని మీరు అనుకోవచ్చు. కానీ పిల్లారా, విడవబడితే భూమి మీద మంచి దినాలు ఏముండవు, శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు ఆగి ఉన్నాయి అలాగా మన గురించే. ఆ శ్రమలు ఏమున్నాయి చెప్పండి మన గురించి? అలాగా ఆ నీతిమంతులు ఎత్తబడిన మరుక్షణమే అవి భూమి మీద ఆరంభమవుతాయి. అప్పుడు ఏవి కూడా నిన్ను రక్షించలేవు. కాబట్టి లోకములో నాకు అన్నీ బాగానే ఉన్నాయిలే, పర్లేదులే, విడవబడినా పర్లేదులే అని అనుకుంటే నువ్వు మోసపోతావు. అందుకని నేను ఎత్తబడిది ఈరోజే, ఈ సెకండే అన్నట్లుగా ప్రతిరోజు జీవించాలి. ప్రతిరోజు ఆయన అలాగే చెప్తుంటాడులే, మనం ఇలాగే జీవిస్తూ ఉంటాం అనుకుంటే నువ్వే మునిగిపోయేది. ప్రతి సెకండ్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచనలు మంచిగా ఉంచుకొని, అంటే మా ఆలోచన ఆయన మీద ఉంచి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ అందరితో ప్రేమగా ఉంటూ ఆ విధంగా జీవిస్తేనే తప్ప ఏ మాత్రము గనక ఎత్తబాటును కోల్పోతే లోకస్తులతో పాటు నువ్వు కూడా లోకస్తుల్లాగానే అనిపించాల్సి వస్తాయి శ్రమలు. అందువల్ల చాలా జాగ్రత్త, హృదయాన్ని కాపాడుకొని ఒక ప్రార్థనా మందిరముగా ఉండాలి. చివరి సమయం ఎలా ఉండాలి చెప్పండి? ప్రార్థనా మందిరముగా ఈ చివరి సమయంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నా మందిరము ప్రార్థనా మందిరము కాబట్టి ఎల్లప్పుడు కూడా ప్రార్థన, ఎల్లప్పుడు కూడా ఆయన స్తుతిస్తూ ఆ విధంగా క్షేమాభివృద్ధికరమైన అనుకోన వచ్చినమే కానీ మీ నోట ఏది కూడా దుర్భాష ఏది కూడా రానివద్దని వాక్యం చెప్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చివరి సమయంలో ఉండాలి. విడవబడితే చాలా ప్రమాదం అన్నమాట. విడవబడితే ఏం చెప్పండి? చాలా ప్రమాదం. అలాగే ప్రేమ కలిగి ఉండాలి, ఆప్యాయంగా ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడాలి. ఎలా ఉండారు, ఏమిటి, ఆ విధంగా ప్రేమ కలిగి ఒకరి క్షేమమునకు కోరుకుంటూ, ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకుంటూ చాలా చక్కగా మంచిగా ఉండాలి తప్ప ఏ మాత్రము కూడా దురాలోచన కలిగి ఉంటే మాత్రము ప్రమాదము. ఎందుకంటే ఇది ముగింపు వర్తమానమైనది. కాబట్టి మనం ఎక్కడున్నాం చెప్పండి? ఆయన కార్యాన్ని ముగించి ఇంకా 1000 ఏళ్ల పాలన ఇంకా ఆరంభిస్తాడు. తన కార్యాన్ని ముగించి 1000 ఏళ్ల పాలన ఆరంభించేటువంటి కాలంలో ఉన్నాం. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఈ యొక్క చివరి సమయంలో, చివరి దినాల్లో అని కాదు కానీ చివరి దినములో మనం ఉన్నాం. కాబట్టి ప్రతి క్షణము కూడా జాగ్రత్తగా ఉంటేనే తప్ప, ప్రార్థన ఉంటేనే తప్ప. ఎందుకంటే ప్రార్థన ద్వారానే శరీరం మారి పైకి వెళ్ళిపోతుంది తప్ప
తిండి వలన, ఐక్య విచారం వలన, మందంగా లేకుండా ప్రార్థనా పరులుగా ఉన్నప్పుడే నిత్యము ప్రార్థించే ప్రార్థనా పరులుగా, నిత్యము అన్నా ఎల్లప్పుడన్నా ఒకటే, ప్రార్థనా పరులుగానే ఉంటారు తప్ప లేకపోతే ప్రమాదం. లేకపోతే ప్రార్థనా పరులుగా ఉంటేనే తప్ప లేకపోతే ప్రమాదం. ఎవరి భక్తి వాళ్ళదే. అయ్యో భర్త పరిశుద్ధుడిగా ఉన్నాడు అనుకోండి, మంచి ప్రార్థనా పరుడుగా ఉంటే ఆయన్ని తీసుకెళ్ళిపోతాడు, ఆవిడ ఉండిపోత కింద. శరీర సంబంధంగా ఏం చూడడం. ఆవిడ ఒకవేళ మంచి భక్తి పరురాలుగా ఉండి, ఆవిడ మంచి ఆ ఓర్పు, సహనము కలిగి, ప్రేమ కలిగి, ఈ యొక్క సమాధానంగా ఉంటూ ఉందనుకోండి, ఆవిడ వెళ్ళిపోయిందనుకోండి, భర్త సరిగా లేకపోతే వదిలేస్తాడు. ఎందుకంటే ఇక్కడ నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అయ్యో ఈవిని తీసుకెళ్తే ఆయన ఇబ్బంది పడతాడేమో, ఆవిడని తీసుకెళ్ళిపోతే లేకపోతే ఆయన్ని తీసుకెళ్ళిపోతే ఆవిడ ఇబ్బంది పడుతుందేమో, ఏముండదు ఆయనకి. ఆయన పరిశుద్ధులు ఎవరుగా ఉంటే, ఎవరుంటే వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు. ఎవరు పరిశుద్ధులుగా ఉంటే వాళ్ళనే తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనము అందుకనే చాలా జాగ్రత్తగా భార్య, భర్తలు, పిల్లలు అందరూ కూడా చక్కగా పరిశుద్ధులుగా, సమాధానంగా, ప్రేమ కలిగి, ఐక్యముగా, అంటే ఏక మనస్సుతో ఆ విధంగా జీవించాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, అనగా మెస్సీయందు విశ్వాసులైన సహోదరులకు, సర్వశక్తిమంతుని చిత్తము వలన యెషువా మెస్సీయ అపోస్తలుడైన పౌలును, సహోదరుడైన తిమోతిను శుభమని చెప్పి రాయున్నది. మన తండ్రి అయిన సర్వశక్తిమంతుని కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఇక్కడ పౌలు గారు మెస్సీయందు విశ్వాసులైన సహోదరులకు అని చెప్తున్నాడు. అలాగే మనం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కనుక మనము చదివినట్లయితే ఒకసారి మీరు చూడండమ్మా. మీ కొరకును లౌదీకే వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై సర్వశక్తిమంతుని మర్మమై ఉన్న మెస్సీయను స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఇక్కడ సర్వశక్తిమంతుని మర్మమై ఉన్న మెస్సీయను స్పష్టంగా తెలుసుకున్న వారై మీ హృదయములో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుచు ఉన్నానని పౌలు గారు చెప్తున్నాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, సర్వశక్తిమంతుని మర్మము అయ్యున్నటువంటి మెస్సీయను స్పష్టంగా తెలుసుకునే వారై, ఇక్కడ సర్వశక్తిమంతుని మర్మమై ఉన్నాడంట. 7వ దూత పలుకు దినముల్లో సర్వశక్తిమంతుని మర్మము సమాప్తమగునని వ్రాయబడింది. కాబట్టి సర్వశక్తిమంతుని మర్మం ఎవరు అంటే మెస్సయ్య. అలాగా 2వ రాకడలో కూడా 7వ ముద్ర సర్వశక్తిమంతుని యొక్క మర్మమై ఉన్నది. మొదటి రాకడలో ఆయన సర్వశక్తిమంతుని మర్మముగా ఉన్నాడు. 2వ రాకడలో సర్వశక్తిమంతుని మర్మముగా ఆయన ఉన్నాడు. అయితే ఆయన సర్వశక్తిమంతుడు తన మర్మమును
3 విధములుగా ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటేమిటంటే సర్వశక్తిమంతుడు సీలో ఉండి, అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము సర్వశక్తిమంతుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే సర్వశక్తిమంతుడై ఉండెను, ఆయనే కృపాసత్య సంపూర్ణుడుగా ఆనాడు ఇజ్రాయేలు మధ్య నివసించాడు. అంటే సర్వశక్తిమంతుడు అక్కడ ఆయన మనుష్య కుమారుడుగా మారాడు. ఆయన ఏమైనాడు చెప్పండి? సర్వశక్తిమంతుడు కుమారుడుగా మారాడు. అంటే మనిషి కుమారుడుగా మారి అక్కడ ఆయన అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు, ఉపమానాలు, బోధలు, ఏమండి స్వస్థతలు, ఇలాగూ ఆయన 3 ఈడ్పులను ఆయన అక్కడ జరిగించినట్లు కూడా మనం చూస్తున్నాం. ఆయన నామమునిస్తారు. అంతేకాదు సర్వ మానవాళి పాప పరిహార్థమై ఆయన గొర్రె పిల్లగ రక్తాన్ని ఆయన చిందించాడు. అంతేకాదు కానీ ఫిలిప్పు అడుగుతున్నాడు, అయ్యా ఆ మెస్సీ ఎవరో మాకు చూయించయా, తండ్రి ఎవరో మాకు చూయించయా అని అంటే, మెస్సీని అడిగితే అప్పుడు అతడు అంటాడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఏకమై ఉన్నాము, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే. హల్లెలూయా. కాబట్టి వాక్యమే సర్వశక్తిమంతుని యొక్క మర్మమైనది. వాక్యమే మర్మమై ఉన్నటువంటి మెస్సయ్య అయి ఉన్నది. కాబట్టి పిల్లారా, వాక్యమే ఆయన అయి ఉన్నాడు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండినను, ఆ వాక్యం ఏమైంది? శరీరధారి అయింది. శరీరధారి అయి ఆయన తను ఏమై ఉన్నాడో, సర్వశక్తిమంతుడు ఏమై ఉన్నాడో అక్కడ ఆ శరీరములో ఉండి ఆయన బయలుపరుచుకున్నాడు. ఆయన నామమునిస్తారు. నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, మీకు చుక్కను హల్లెలూయా. కాబట్టి ఆ రోజుల్లో ఆ వాక్యము, మెస్సయ్య నోటి నుండి వచ్చిన వాక్యము లేకపోతే ఆయన యొక్క స్వరము అనేక మందిని ఏం చేసింది చెప్పండి? బాగు చేసింది. రోగులు స్వస్థపరచబడ్డారు, పాపాలు ఒప్పుకున్నారు, మారు మనసు పొందారు. ఏమండి? మారు మనసు పొందారు. ఆ విధంగా ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకున్నారు. కాబట్టి ఆయన ఎవరు అని అంటే సర్వశక్తిమంతుడే. ఆ ఒక శరీరాన్ని ధరించుకొని ఆ శరీరములో ఉండి ఆయన ఏ విధంగా శక్తిమంతుడో, ఆయన సముద్రమును గద్దించగలిగిన శక్తిమంతుడని, నీటి మీద నడవగలిగిన శక్తిమంతుడని, దయ్యముల మీద అధికారం కలిగిన శక్తిమంతుడని, మరణం మీద తనకు అధికారం ఉన్నదని చెప్పి ఆయన మరణం నుండి ఆయన తిరిగి లెగిచిన వాడై ఆయన ఏమై ఉన్నాడు? ఆయన కుమారుడుగా ఆయన బయలుపరుచుకున్నాడు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. ఆయన మరలా వధువు అంటే సంఘం, వధువులో ఆయన పరిశుద్ధాత్మగా పెంతుకోస్తూ పండుగ నాడు పరిశుద్ధాత్మగా ఆయన ఆ యొక్క మేడగదిలో ఉన్నటువంటి వారు 120 మంది మీద ఆయన పరిశుద్ధాత్మగా కుమ్మరించుకుని వాడై మరలా ఆయన ద్వారా విశ్వాసుల ద్వారా లేకపోతే వధువు ద్వారా ఆయన ఏమై బయలుపరుచుకున్నాడు? ఆయన పరిశుద్ధుడని, నీతిమంతుడని, ఆయన పాపములు క్షమించేవాడని, ఆయన పాపములోనే రక్షణ కలుగుతాదని చెప్పి, ఆయన ఒక్కడేనని చెప్పి ఆయన ఏమై ఉన్నాడు ఆయన బయలుపరుచుకున్నాడు. ఆ విధంగా మొదట ఏ విధంగా బయలుపరుచుకున్నాడు? కుమారుని ద్వారా బయలుపరుచుకున్నాడు. అంటే మనిషి కుమారుని ద్వారా, అంటే మెస్సయ్య ద్వారా బయలుపరుచుకున్నాడు. ఆయనే అంటే ఆ మెస్సయ్యే వధువులో. వధువు అంటే ఎవరు? విశ్వాసులు. వధువు అంటే సంఘం అని చెప్పాడు బ్రహ్మం గారు. వధువు అంటే సంఘమని,
విశ్వాసులని చెప్పాడు. కాబట్టి ఆయన ఆనాడు ఉన్నటువంటి గలతి, ఎఫెసీ, కొలసి, ఫిలిప్పి, కొరింథీ, రోమా ఇలాంటి సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో నుండి స్మరణ, ఆ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు ఆయన కుమ్మరించిన వాడే ఆయన బయలుపరుచుకున్నాడు. మెస్సీ ద్వారా ఆయన ఏమై ఉన్నాడో బయలుపరుచుకున్నాడు. అలాగే వధువులోని కుమ్మరించుకుని ఆనాడు అపోస్తుల కాలంలో ఆ సంఘాల్లో ఉండి ఆయన ఆ మనుషులలో ఉండి ఆ శరీరాల్లో ఉండి ఆ శరీరం అనే వధువులో ఉండి ఆయన ఏమైనాడో బయలుపరుచుకున్నాడు. ఆ తరువాత ఆ ఏదోనులో ఉన్నటువంటి ఒక అనుభవం ద్వారా ఆయన బయలుపరుచుకున్న ఒక సహవాసం. ఏదోనులో ఆదాముతోటి సర్వశక్తిమంతుడు వచ్చి సాలో ఆయన మాట్లాడేవాడు, సహవాసం ఉండేది. ఆ విధంగా మానవునికి అలాగే వధువుకి అంటే సర్వశక్తిమంతుడికి మరల వధువు మధ్య, లేకపోతే మెస్సీకి మరల వధువుకు మధ్య ఒక సహవాసం. కాబట్టి ఇక్కడ పిల్లారా మొదటి రాకడలో మనం చూసినట్లయితే 3 విధాలుగా బయలుపరుచుకున్నాడు. అంతకుముందు ఆయన ఏమై ఉన్నాడో ఏమండి, పాత నిబంధన కాలంలో చూసినట్లయితే ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలుసు. ఆయన పంటికి పన్ను, ఏమండి అంతేనా? కానీ క్రొత్త నిబంధనకు వచ్చారు ఆయన కృపామయుడిగా బయలుపరుచుకున్నాడు. ప్రేమ కలిగిన వాడుగా, జాలి కలిగిన వాడుగా, స్వస్థపరిచేవాడుగా, పాపముల నుండి క్షమించేవాడుగా, విడిపించేవాడుగా ఆయన తర్వాత వధువులోకి వచ్చి ఆయన పరిశుద్ధాత్మగా బయలుపరుచుకున్నాడు. సర్వశక్తిమంతుడు ఏమైనాడు చెప్పండి? పరిశుద్ధాత్మ. అంటే మెస్సయే పరిశుద్ధాత్మగా మారి ఆ విధంగా బయలుపరుచుకుని ఆ విధంగా ఆనాడు ఆ మెస్సయ్యకి మధ్య ఒక సహవాసం. ఆ విధంగా 3 విధాలుగా. మొదటి విధం ఏంది? మెస్సయ్య ద్వారా మర్మము పరచబడి, తర్వాత ఆయన నమ్మినటువంటి విశ్వాసుల ద్వారా మెస్సయ్య యొక్క విశ్వాసుల్లో నివసిస్తూ మెస్సయ్య ఏమై ఉన్నాడు, లేకపోతే సర్వశక్తిమంతుడు ఏమై ఉన్నాడు విశ్వాసుల ద్వారా బయలుపరుచుకున్నాడు. వాళ్ళ జీవితాల ద్వారా, వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ పరిశుద్ధత ద్వారా ఆయన పరిశుద్ధుడని, నీతిమంతుడని, ఆ ప్రత్యేకత ఆయన ప్రత్యేకమైన వాడని ఆ క్రియల ద్వారా వాళ్ళు. అందుకనే ఆనాడు పిల్లారా మెస్సయ్యలో చూశారు ఆయన ఏ విధమైన పరిశుద్ధుడు. అందుకని నాలో పాపం ఉన్నదని ఎవరు చూపించగలరు అన్నాడు ఆయన. నాలో పాపం ఉన్నదని ఎవరు రుజువు చేయగలరు అన్నాడు. ఆ విధంగా పాపము లేని జీవితము అక్కడ సత్యవంతుడు ఆయన తన జీవితంలో, లేకపోతే ఆయన మెస్సయ్య ద్వారా తన జీవితాన్ని బయలుపరుచుకున్నాడు. అందువల్ల ఏ పాపము లేదని ఆ శిలువ సమయంలో కూడా ఆ పిలాతు యొక్క భార్య అంటది, వీళ్ళు ఏ పాపము కనపడేదాని జోలికి వెళ్ళదు, నేను కళ్ళలో చూశాను. పిలాతు కూడా అంటాడు, వీళ్ళు ఏ పాపం కనపడలేదు, ఎందుకు మీరు శిలువ వేయమంటారు అంటే ఆ మనిషి ఏ పాపం లేని వాడుగా బయలుపరుచుకున్నాడు. ఏ పాపం లేని వాడని సాక్ష్యం ఇచ్చాడు. అలాగే వధువు కూడా అపోస్తలుడు పౌలు కానీ, లేకపోతే సంఘాలు కానీ, ఆ సంఘాలంటే విశ్వాసులు కూడా మెస్సయ్య వలె ఏ పాపం లేని వారుగా చౌండ్రా, వీళ్ళలో ఏ పాపం లేదురా, వీళ్ళు మంచి వాళ్ళే తప్ప వీళ్ళ చెడుతనం అనేది ఏమీ లేదురా అని అంత మంచి విశ్వాసులుగా జీవించారు. ఆ విధంగా ఒక మంచి సర్వశక్తిమంతుడిగా ఆ జనుల ద్వారా బయలుపరుచుకున్నాడు. అంతేగాని వాళ్ళు ఆ చెడ్డోళ్ళుగా ఉన్నారనుకోండి, ఆయన నామము దూషించబడేది. మెస్సయ్య కూడా చెడ్డవాడుగా ఉన్నాడు అనుకోండి, నామము దూషించబడేది. అన్ని జనుల మధ్య ఏమవుతుందో చెప్పండి? నామము ఈయన మెస్సయ్య నేను చెప్పుకుంటూ, లేకపోతే ఈయన పరిశుద్ధుని చెప్పుకుంటూ, లేకపోతే క్రైస్తవులని చెప్పుకుంటూ ఈ పాపాలేంటి, ఈ అబద్ధాలేంటి, ఈ జీవితాలేంటి, కోపాలేంటి, గొడవలేంటి, కక్షలేంటి, మరి క్రైస్తవులను చెప్పుకుంటూ ఇవన్నీ ఏంటి? అప్పుడు ఆయన నామం ఏమైపోయింది చెప్పండి? దూషించబడదు. అలాగే ఓర్పు కలిగి, సహనము కలిగి, ప్రేమ కలిగి ఆయన సిలువ వేస్తున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో, సర్వశక్తిమంతుడు ఏమై ఉన్నాడో, ఆయన ఓర్పు కలిగిన వాడని, సహనము, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము,
దైవభక్తి, సహోదర ప్రేమ, ఆయన ప్రేమ కలిగిన వాడు, పరిపూర్ణ మానవ స్వరూపము కలిగిన వాడు. ఆ విధంగా ఆయన మొదటి రాకడలో బయలుపరుచుకున్నాడు. మీకు అర్థమైందా? అలాగే విశ్వాసుల ద్వారా కూడా ఆయన ఏమై ఉన్నాడు. అందుకని వాళ్ళని చూస్తే మెసేజ్ చూసినట్టుగా ఉండేది. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాటలు, వాళ్ళ మంచితనము, వాళ్ళ క్రియలు, ఓర్పు, ఇవన్నీ చూసినప్పుడు అమ్మ మీ మెస్సయ్య ఎలా ఉంటాడనంటే, ఆయన చూడండి నన్ను చూస్తే మెస్సయ్య చూసినట్టే, ఆ సర్వశక్తిమంతుని చూసినట్టు అన్నాడు మెస్సయ్య. అలాగే నిన్ను చూస్తే మెస్సయ్య కనపడతాడు. ఏ విధంగా? నీ ముక్కు ముఖం కాదు, నీ ముక్కు ముఖం నీ కళ్ళు మెస్సయ్య అని కాదు, నీ క్రియలు, నీ పరిశుద్ధత. ఇప్పుడు సూర్యుడు వెలుగు ఉందనుకోండి, చంద్రుని మీద పడగానే చంద్రుడు కూడా ప్రకాశిస్తూ ఉంటాడన్నమాట. వెలుగు ఎవరిది? సూర్యునిది. అలాగే మెస్సయ్య కూడా నీలో ఆయన వాళ్ళలో కుమ్మరించుకున్నప్పుడు వాళ్ళు కూడా పరిశుద్ధులుగా కనపడేవారు. ఎక్కడ చూసారు? పరిశుద్ధమైన జీవితాలు, ఏ పాపం లేని జీవితాలు, నీతి కలిగిన జీవితాలు, నిష్కలంకమైన ప్రేమతో కలిగిన జీవితాలతో వాళ్ళు జీవించారు. అన్ని జనుల మధ్య జ్యోతుల వలె ఉన్నారన్నమాట. అరే వీళ్ళు ఎంత మంచి పరిశుద్ధులురా, చాలా నీతిమంతులురా వీళ్ళు అనిపించుకున్నారు అన్ని జనుల చేత. అంతేగాని వీళ్ళు కోపిష్టులురా, కక్ష కలిగిన వాళ్ళరా బాబు, వీళ్ళు జోలికి వెళ్ళామంటే మాత్రం ప్రాణాలు తీసేస్తారా బాబు, అలాగా ద్వేషించేవారురా, వీళ్ళు అప్పిత్తులురా. ఏమండి, నువ్వు అన్ని జనుల మధ్య ఉండి చెడ్డ చూపులు చూస్తున్నావు, అన్ని జనులు ఏమనుకుంటారు? వీడి క్రైస్తవురాలు చర్చికి వెళ్తానంటే బొట్టు చెవులకి మెడకి ఏం వేసుకోలేదు, ఆ చూపేంటి ఈవిడా అంటారు. అప్పుడు ఆయన ఏమైపోయినట్టు? నువ్వు ఆయన్ని నీ ద్వారా ఆయన బయలుపరుచుకున్నట్టు కాదు, నీ ద్వారా ఆ సాతానుడు వేష బయలుపరచబడినట్లు లెక్క, వ్యభిచారి బయలుపరచబడినట్లు లెక్క. నువ్వు ఆ చూపులు చూస్తే వ్యభిచారి బయలుపరచబడినట్లు లెక్క. అది దొంగతనాలు చేస్తున్న పనికి వెళ్ళిన చోట అది చెప్పా పెట్టకుండా లేకపోతే మిగిలిపోయినా అలాగే ఇలాగని అయిందా? అర్థమైందా మీకు? ఏదో వంట పనికో అక్కడికో ఇక్కడికి వెళ్తున్నాం అనుకోండి, లేకపోతే కూలి పనికో పొలం పనికో ఎక్కడో చోటకి వెళ్ళి ఏ ఒకటి దొంగతనాలు, లేకపోతే దారిని వస్తూనో వెళుతూనో ఆ రోడ్డు మీద కనపడినాయో, గోడ మీద కనపడినాయో, వాళ్ళ ఇంటి ముందు కనపడినాయో ఏ ఒకటి పట్టుకుపోతున్నారు అనుకోండి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? క్రైస్తవులు అంటారు, ఈ దొంగతనాలు ఏంట్రా? అప్పుడు నువ్వు అక్కడ సాతానుడు నీ ద్వారా బయలుపరచబడ్డాడు. దొంగోడైన సాతానుడు నీ దగ్గర నీ ద్వారా అన్ని జనుల మధ్య బయలుపరచబడ్డాడు తప్ప నీతిమంతుడు బయలుపరచబడలేదు. అర్థమైందా మీకు? ఇలాగూ ఆ గుణ లక్షణాలు, ఆ యొక్క ప్రేమ, ఆ పరిశుద్ధత అన్ని జనుల మధ్య నీ ద్వారా ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు అనమాట. అంటే ఆనాడు ఆ విశ్వాసం ద్వారా ఆ విధంగా ప్రకాశించాడు. అంతేకాదు వాళ్ళు మెస్సయ్యతో సహవాసం కలిగి ఉన్నారు, స్నేహము కలిగి ఉన్నారు, సహవాసము కలిగి ఉన్నారు. సహవాసం అంటే ఏంటంటే, సహవాసం అనగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం సహవాసం. ఏదో ఋతులో వచ్చినప్పుడు సర్వశక్తిమంతుడు ఆదాంతో మాట్లాడేవాడు, ఆదామేమో సర్వశక్తిమంతుడితో మాట్లాడేవాడు. ఒకరికొకరు మాట్లాడుకునేవారు, అది సహవాసం. అంటే ఒకరికొకరు మాట్లాడుకోవడమే సహవాసం. ఆనాడు అపోస్తుల కాలంలో కూడా ఆ ఎఫెసు సంఘము ఆ సహవాసాన్ని కలిగి ఉంది. అంటే వారు ప్రార్థించినప్పుడు సర్వశక్తిమంతుడు మాట్లాడేవాడు, వాళ్ళతో సర్వశక్తిమంతుడు మాట్లాడేవాడు, వీళ్ళు ఆయనతో మాట్లాడేవారు, వాళ్ళతో మాట్లాడాడు ఆయన, వీళ్ళు ఆయనతో మాట్లాడేవారు, ఆయన వీళ్ళతో ఆ విధంగా సహవాసం అనేది ఉండేది. ఆ విధంగా ఈరోజు అంతేగాని ఏ సహవాసం లేకుండా ఏం మాట్లాడకుండా ఏం ఉండేది కాదు. అందుకని వాడు ప్రార్థించేప్పుడు ఆయన జవాబిచ్చేవాడు, వచ్చి విడిపించేవాడు, సహాయం చేసేవాడు, మేలులు చేసేవాడు, దర్శించేవాడు. ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో ఆయనతో సహవాసం ఉంది. మీకు అర్థమైందా? ఆ 325 నిమిషాల సమావేశం దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు మరలా దుర్బోధలలో సాతానుడు ఏదోనులో అవ్వని ఎలాగైతే మోసం చేశాడో, ఏదోనులో ఆ సర్పం యొక్క మాటలు విని నమ్మి అవ్వ ఎలాగైతే మోసపోయిందో, అలాగే 325 నిమిషాల సమావేశం దగ్గర కూడా సర్పము లేకపోతే సాతానుడు ఆ యొక్క
సంఘాన్ని ఏం చేశాడు చెప్పండి? మోసం చేశాడు. అదే కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, ఒక్కడే పురుషుడికి నేను ప్రదానం చేసింది కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు 325 సమావేశం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ జనులని సర్పం ఏం చేసిందంటే దుర్బోధన ద్వారా తప్పుడు సిద్ధాంతాలు తీసుకొచ్చి కీర్తము, లెంట దినాలు, క్రిస్టమస్ ఇలాంటి వాటి ద్వారా ఆ సర్పం ఏం చేసిందంటే, సాతాను ఏం చేశాడంటే ఆ జనులను కూడా మోసం చేశాడు. అందరిలో కూడా ఏమైపోయారంటే దారి తప్పిపోయారు మొత్తం. ఇంకా సర్వశక్తివంతుడు వాళ్ళ ద్వారా బయలుపరుచుకోవట్లేదు. వాళ్ళ నోట కానీ, వాళ్ళ క్రియల్లో కానీ, వాళ్ళ చేతల్లో కానీ మెస్సేజ్ కనపట్టలేదు. మెస్సేజ్ చూపు, మెస్సేజ్ లక్షణాలు, మెస్సేజ్ మాట వాళ్ళ నోట లేదు. వాళ్ళ చేతల్లో కానీ, వాళ్ళ నడవడిలో కానీ పరిశుద్ధత లేదు. ఇంకంతా కూడా అపవిత్రత, విగ్రహారాధన, రోమన్ క్యాథలిక్ సంఘంగా మారిపోయారు. ఈనాడు అనేక దుర్బోధ సంఘాలు చూసారా? అవే అలాగ వచ్చాయన్నమాట. అలాగ చెడిపోయారన్నమాట. అవ్వ ఎలాగైతే అపిత్రురాలైపోయిందో, ఆ వ్యభిచారిగా లేకపోతే ఒక పాపాత్మురాలుగా అయిపోయిందో, అవిధేయురాలు అయిపోయిందో, అలాగే ఆ సంఘం కూడా ఏమైపోయిందంటే పాడైపోయింది. అంటే ఇక్కడ ఆమెలో పవిత్రమైన కన్యక లక్షణాలు కనపట్టలేదు. ఎఫెసు సంఘం అంటే ఆ వధువులో ఆమెలో పవిత్రమైన లక్షణాలు కనపట్టలేదు, కానీ కన్య లక్షణాలు కనపట్టలేదు. ఆమె వ్యభిచారపు లక్షణాలు కనపడుతున్నాయి. వ్యభిచారం అంటే ఆమె మెస్సైకి సంబంధించినదై సాతాను యొక్క లేకపోతే అన్య సంబంధమైన లేకపోతే లోక సంబంధమైన వాటితో కలిసిపోయింది. అంటే వాక్యంలో ఒకటి కలపడం, ఒకటి తీసేయడం. అక్కడ ఒక్కడంటే ముగ్గురిని కలిపేశాడు. క్రిస్టమస్, లెంట దినాలు, బాప్తిజం అందరూ కూడా నామంలో ఇస్తే తీర్థంలో బాప్తిజం ఇవ్వడం. ఈ విధంగా కల్తీలు వచ్చేసరికి బైబిల్లో లేని వచ్చాయి. బైబిల్లో ముగ్గురు అనే మాట లేదు. స్త్రీ బోధ బైబిల్లో స్త్రీ అధికారం చేయమని కానీ ఉపదేశించమని కానీ బైబిల్లో లేదు. బైబిల్లో లేనటువంటివి సంఘాల్లోకి వచ్చేసాయి. ఆ విధంగా వాక్యంలో ఒకటి కలిపినా ఒకటి తీసివేసినా, అవి కలిపినా తీసివేసినా దాన్ని నమ్మేటువంటి విశ్వాసులు, అలాంటి కల్పిత బోధలు నమ్మేటువంటి విశ్వాసులు వ్యభిచారులు అన్నమాట. ఆత్మ సంబంధం వ్యభిచారులు. అపవిత్రమైనవి అయిపోయాయి సంఘాలన్నీ కూడా. సాతానుడు బయలుపరుచుకున్నారు వాళ్ళ ద్వారా. సాతానుడు కనపడుతున్నాడు వాళ్ళల్లో. అలా వాళ్ళ లక్షణాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ చూపులు, వాళ్ళు వినేవి అన్నీ కూడా అపవిత్రమే. ఒకప్పుడైతే వాళ్ళ కళ్ళల్లో మెస్సయ్య వలె జాలి, కనికరం. ఆయన నోట మెస్సయ్య ఒక్కడే. ఆయన గురించి పరిశుద్ధత, పాపలేని జీవితం. ఏమండి అంటే కన్య, ఏమండి ఒక్కడే పురుషుడు ప్రదానం చేయబడిన కన్యకలాగా ఆ ఒక్క ఆయనకి సంబంధించినటువంటి దానిలాగా ఉండేదన్నమాట. తర్వాత ఏమైపోయింది? ఆయనకి సంబంధించిందని చెప్పుకుంటూ, ఆ భర్తకు సంబంధించింది, మెస్సకి సంబంధించిందని చెప్పుకుంటూ వేరే వాడుతో అంటే సర్పముతో, అక్రమం అంటే కల్పిన అన్య సంబంధమైన బోధలతో కలిసిపోయింది అనమాట. అంటే పవిత్రత నుండి, సరళత నుండి తొలగిపోయింది ఆమె. పౌలు గారు అప్పటికే భయపడుతున్నారు కొరింథీ సంఘంతో రాస్తూ, తొలగిపోతానని నేను భయపడుతున్నాను అన్నాడు. ఆ సంఘం ఏమైపోయింది అంటే సర్వశక్తిమంతుడు కుమారుడు ద్వారా ఆయన ఏమైనా బయలుపరుచుకున్నాడు. అలాగే మరలా కుమారుడైనటువంటి ఆయన వధువులో కుమ్మరించుకున్నాడు ద్వారా మరలా ఆయన ఏమైనాడో బయలుపరుచుకున్నాడు. అంటే రెండవ విధం. మూడవది ఏంటంటే, మొదటిది మెస్సయ్య ద్వారా, రెండవది వధువు ద్వారా, మూడవది ఏదోను యొక్క అనుభవం అంటే సహవాసం. అక్కడి నుండి సర్వశక్తిమంతుడు వాళ్ళ సహవాసం పోయింది. వదిలేశాడు వాళ్ళని. ఇక సర్పానికి వదిలేశాడు, సాతానికి వదిలేశాడు. అంటే దుర్బోధలకి, తప్పుడు సిద్ధాంతాలకి, కల్పిత బోధలకి వదిలేశాడు అక్కడ ఆ సంఘాన్ని. ఎందుకంటే అపోస్తుల బోధని, ప్రవక్తలు తీసుకొచ్చిన బోధని, లేకపోతే అపోస్తుల బోధని వాళ్ళు తృణీకరించి అబద్ధ బోధకుల యొక్క బోధనలు నమ్మారు. వాళ్ళు సర్వశక్తిమంతుడు పంపినటువంటి వర్తమానికులను తృణీకరించి వాళ్ళకి ఆశలకు అనుకూలమైనటువంటి బోధనల్ని తమ కోసం పోగు చేసుకున్నారు. అంటే మనుషుల దురద చెవులు కలిగిన వారై, ఏమండి సత్యమునకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపు తిరిగిపోయారని బైబిల్ చెప్పినట్టు ప్రకారము ఆ రోజుల్లో పౌలు గారు తిమోతికి రాశాడు.
కాబట్టి పిల్లారా ఏమైపోయింది చెప్పండి, 3 విధాలుగా ఆయన బయలుపరుచుకున్నాడు. తర్వాత ఏమైపోయింది, ఆమె ఇంకా ఆయనలో మెస్సీ కనపట్టలేదు, ఆమెలో మెస్సీ కనపట్టలేదు, కానీ సాతానుడు కనపడుతున్నాడు. యెజబెలు లక్షణాలు, యెజబెలులా తయారైపోయింది. మగాళ్ళేమో అహాబులాగా తయారైపోయింది. క్రమం తప్పిపోయింది. సర్వశక్తిమంతులు వాళ్ళు వదిలేశాడు. కానీ ఆయన కృపా సంపన్నుడు. మరలా 7 సంఘ కాలంలో కూడా 7 దూతలు పంపుతూ వచ్చాడు. ఆ ప్రేమ కలిగిన వాడు ఆ విధంగా సాతాను చేత వాళ్ళు జయించబడి, సాతాను మాటల వల్ల, సాతాను బోధన వలన అపిత్రులు అయిపోయినప్పుడు మరలా ఆయన కనికరపడిన వాడై ఆయన మరలా 7 సంఘ కాలం 7 దూతలు పంపించాడు. మరలా ఈ లౌదీయ సంఘంలో పిల్లారా ఆ 2000 సంవత్సరాల క్రితం బయలుపరుచుకున్నటువంటి ఆ సర్వశక్తిమంతుడు మరలా ఈ లౌదీయ సంఘ కాలంలో ఆ కుమార్ అంటే మొట్టమొదట లేకపోతే మొదటి రాకడలో మెస్సీ ద్వారా బయలుపరుచుకున్న సర్వశక్తిమంతుడు మరలా ఇక్కడ మరలా కుమారుని ద్వారా అంటే మరలా మొదటి రాకడలో ఏ కార్యాలైతే చేశాడు, ఎలాంటి అద్భుతాలు చేశాడు, ఎలాంటి కార్యాలు చేశాడు, చనిపోయిన వారు బ్రతకడం, రోగులు స్వస్థపరచబడడం, గొప్ప కార్యాలు. అలాంటి కార్యాలు మరలా తిరిగి 7వ సంఘ కాలంలో 7వ దూత పరిచర్యలో జరిగాయి. దాన్ని ఏమన్నారంటే, తూర్పున పుట్టినటువంటి సూర్యుడు లేకపోతే కుమారుడు పశ్చిమమును కూడా కనబడతాడు, కనబరుచుకుంటాడు, తొంగి చూస్తాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అంటే పశ్చిమం అంటే ఏంది? క్షమించండి, తూర్పు అంటే ఏమిటి? ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం తూర్పు నుండేది. కాబట్టి ఇజ్రాయెల్ తూర్పు జనులు, వాళ్ళ దగ్గర కుమారుడుగా బయలుపరుచుకున్నాడు సర్వశక్తిమంతుడు. మరలా అదే కుమారుడు మొదటి రాకడలో తూర్పు దేశంలో లేకపోతే ఇజ్రాయెల్ మధ్య బయలుపరుచుకున్న సర్వశక్తిమంతుడు మరలా యొక్క అస్తమయమున లేకపోతే పశ్చిమమున అంటే అమెరికా దేశంలో ఆయన బయలుపరుచుకున్నాడు. ఎక్కడ బయలుపరుచుకున్నాడు చెప్పండి? అమెరికా దేశంలో. అందుకని బ్రెనాం గారి పరిచర్యలో మొదటి రాకడలో జరిగాయి తప్ప 2వ రాకడ సంబంధించి ఏమి జరగలేదు. మొదటి రాకడలో పరిశుద్ధ పర్వతం మీద అతీతమైన మేఘములు ఆయన దర్శనమిచ్చాడు. మరలా బ్రెనాం గారి పరిచర్యలో కూడా సన్సెట్ పర్వతం మీద ఆయన దర్శనమిచ్చాడు. అంటే మొదటి రాకడలో ఏం జరిగాయో అంటే తూర్పు దేశంలో ఏమి జరిగాయో మన పశ్చిమ దేశం అంటే అమెరికాలో బ్రెనాం గారి పరిచర్యలో. అందుకని బ్రెనాం గారు మనిషి కుమారుడు కాదు కానీ మెస్సయ్య కాదు, కానీ ఏమండి మెస్సయ్య బ్రెనాం గారి యొక్క పరిచర్యలో ప్రత్యక్షపరుచుకున్నాడు. అద్భుతాల ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు, సూచక్రియల ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు, స్వస్థతల ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు. మీకు అర్థమైందా? కాబట్టి కుమారుడు మరలా ఈ లౌదీయ సంఘ కాలంలో అమెరికా దేశంలో బ్రెనాం గారి పరిచర్య ద్వారా ప్రపంచవ్యాప్తంగా మరలా ఆ విధంగా బ్రెనాం గారి ద్వారా మరలా కుమారుడు బయలుపరచబడ్డాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ సర్వశక్తిమంతుడు మరలా ఈ లౌదీయ సంఘ కాలంలో మరలా ఆయన ఏమైనాడు బయలుపరుచుకున్నాడు. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా. ఆ కుమారుడు అంటే 7వ దూత పరిచర్య బయలుపరుచుకున్నాడు. అందుకని బ్రెనాం గారి పరిచర్యలో మనిషి కుమార్ పరిచర్య జరిగింది, యోసేపు ఆ మోషే పరిచర్య జరిగింది. ఏమండి? ఏలియా పరిచర్య జరిగింది. 3 పరిచర్య జరిగింది. కాబట్టి మెస్సయ్య పరిచర్య బ్రెనాం గారి పరిచర్య జరిగింది. అందుకని తూర్పున కనబడిన ఆయనే మరలా పశ్చిమాన కనబడ్డాడు. సూర్యోదయము, సాయంకాలం, అస్తమయము అది తూర్పు. మొదటి రాకడ ఏమని చెప్పండి? తూర్పు దేశము. ఇది పశ్చిమ దేశము. సాయంకాలము బ్రెనాం గారి వరకు. అంటే మొదటి రాకడ జరిగినవే బ్రెనాం గారి పరిచర్యలో జరిగాయి. అయితే ఈ క్రీస్తు దామస్సు గుంపు ఏం చేస్తున్నారంటే మొదటి రాకడలో జరిగిన అద్భుతాలు, మహత్కార్యాలు బ్రెనాం గారి పరిచర్యలో కూడా జరిగాయి కాబట్టి ఇదే 2వ రాకడ, ఇదే క్రీస్తు అంటున్నారు. అంటే 2వ రాకడ ఎలా జరుగుతుందో ఆ ముష్టి గుంపుకు తెలియదు కాబట్టి, ఆ పనికిమాల గుంపుకు తెలియదు కాబట్టి
వాళ్ళు ఆ విధమైన బోధలు చేస్తున్నారు. మీకు అర్థమైందా? కానీ ఆయన రెండవ రాకడ బయలుపరుచుకోలేదు. అందుకని బ్రహ్నాం గారు అన్నారు, 7వ ముద్ర అది కూడా సర్వశక్తిమంతుని మర్మమే, అది ఆయన విప్పలేదు, అది వదిలివేయబడింది, అది 7వ మర్మము. 6 మర్మాలు బయలుపరచబడ్డాయి కానీ 7వ మర్మము సర్వశక్తిమంతుని మర్మము. అందుకని మీరు గమనించండి, అది బయలుపరచబడలేదు. అందువల్లే బ్రహ్నాం గారి పరిచయంలో రెండవ రాకడ జరగలేదు. 7వ ముద్ర తెరవబడితే రెండవ రాకడ జరిగినట్లు లెక్క. 7వ ముద్ర అంటే ఏమిటి చెప్పండి? కాబట్టి పిల్లారా, 7వ ముద్ర అంటే ఏమిటి? రెండవ రాకడ. అది బ్రహ్నాం గారికి బయలుపరచబడినప్పుడు, 7వ ముద్ర విప్పబడినప్పుడు బ్రహ్నాం గారి పరిచయంలో రెండవ రాకడ ఎలా జరిగింది? జరగలేదు. కాబట్టి బ్రహ్నాం గారు పరిచర్యలో జరిగింది ఏమిటంటే, మొదటి రాకడలో ఏమి జరిగిందో ఆ కుమారుని పరిచర్యే బ్రహ్నాం గారి యొక్క పరిచర్యలో జరిగింది. మొదటి రాకడదే. రెండవ రాకడ ఏంటంటే జడ్జిమెంట్, న్యాయాధిపతి. అది బ్రహ్నాం గారి పరిచర్యలో జరగలేదు. బ్రహ్నాం గారే చెప్పారు దాన్ని. ఏమని? తూర్పున కనబడినటువంటి ఆ కుమారుని యొక్క పరిచర్య మరలా అస్తమయ కాలమున మరలా తొంగి చూస్తున్నాడు. అదే పరిచర్య మరలా జరిగింది. ఇప్పుడు అక్కడ మెస్సీ ద్వారా ఈ లౌదీయ సంఘ కాలంలో ఆయన ఏమై ఉన్నాడో బయలుపరుచుకున్నాడు. అంటే మెస్సయ్య 7వ దూత ద్వారా బయలుపరుచుకున్నాడు. ఆయన ఏమై ఉన్నాడే బయలుపరుచుకున్నాడు. ఆ మెస్సయ్యే మరలా లౌదీయ సంఘ కాలంలోనే వధువులో ఉండి, వధువు అంటే ఎవరు? విశ్వాసులు. బ్రహ్నాం గారు వధువు విశ్వాసులు అని చెప్పాడు. వధువు అంటే ఎస్తేర్ అని, దెబోరా అని, వాళ్ళని వీళ్ళని చెప్పలా. ఇప్పుడు వధువు దెబోరాలాగా, ఎస్తేరులాగా అంటే విశ్వాసులు. వాళ్ళ ఆనాడు స్త్రీలు, ఇప్పుడు వధువుగా అంటే వాళ్ళు వధువుగా సంఘంగా ఉన్నారు. విశ్వాసులే, పురుషుడు స్త్రీలు వీళ్ళందరూ కలిపే వధువు. అంతేగాని ఏమండి, అంతేగాని అప్పుడు స్త్రీ ఇప్పుడు స్త్రీ కాదు. అప్పుడు స్త్రీ అయితే ఇప్పుడు వధువు. హల్లెలూయా. అందువల్ల అప్పుడులోలాగా ఎస్తేరులాగా, దెబోరాలాగా, మిరియాములాగా ఇప్పుడు స్త్రీలను ఆయన ఉపయోగించుకోవడానికి చెప్పలేదు. విశ్వాసం ఉపయోగించుకుంటానని చెప్పాడు. ఇప్పుడు చాలామంది బోధకులు అంటే మత్స్య సంఘాల్లో స్త్రీలు ఆ విధంగా ఎస్తేరు చేయలేదా, దెబోరా చేయలేదా? వాళ్ళు అప్పుడు చేశారు. ఇప్పుడు నేను చేయమన్నాడేంటి? నిన్ను బోధించమన్నాడా? ఎక్కడ బోధించమని చెప్పలే. వాళ్ళు కూడా అప్పుడు బోధించలే. విశ్వాసులను ఉద్దేశించి చెప్పాడు. అవి విశ్వాసులకు ఛాయిగా ఉన్నారని. అందులో సాతాను వీళ్ళని ఆ విధంగా అధికారం చేయకూడదు, ఉపదేశించకూడదు అనే మాటని మీరించి వీళ్ళ చేత సాతాను అధికారం ఉపదేశం చేయిస్తున్నాడు అనమాట. అది వాళ్ళకి తెలియటం లేదు సంఘాల్లో ఈనాడు చాలా. కానీ అందువల్ల ఈ లౌదీయ సంఘ కాలంలో 7వ దూత తర్వాత అంటే ఆయన వధువులో అంటే 5 రకాల పరిచర్యలను విశ్వాసుల్లోనూ ఆయన కొంపరించుకొని మొదటి రాకడలో జరిగినట్టుగా, అందుకని అయ్యగారి పరిచర్యలో కానీ బ్రహ్నాం గారి పరిచర్యలో కానీ ఆ 5 రకాల పరిచర్యకు సంబంధించినటువంటి అపోస్తులు, కాపర్లు, ఉపదేశకులు, ప్రవక్తలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి ద్వారా కానీ ఆ వర్తమానం నమ్మిన వారి ద్వారా కానీ మొదటి రాకడలు ఎలాగ జరిగాయో అలాగ ప్రార్థనలు, స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఆనాడు విశ్వాసుల ద్వారా, అలాగే 5 రకాల పరిచర్యకుల ద్వారా, బ్రహ్నాం గారి ద్వారా ఈ లౌదీయ సంఘాల్లో మొదటి రాకడలో అపోస్తుల కాలంలో జరిగినవి మరలా తిరిగి జరిగాయి. హల్లెలూయా. మరలా ఏదోని యొక్క సహవాసానికి వెళ్ళిపోయారు. అర్థమైందా? అంటే మొదటి రాకడలో ఎలాగా 3 విధాలుగా సర్వశక్తిమంతుడు బయలుపరుచుకున్నాడు. ఒకటేం చెప్పండి? కుమారుని ద్వారా, మనిషి కుమారుని ద్వారా. రెండవది విశ్వాసుల ద్వారా. మూడవది సహవాసము ద్వారా. హల్లెలూయా. మళ్ళీ లౌదీయ సంఘ కాలంలో కూడా ఆయన కుమారుడుగా బయలుపరుచుకున్నాడు. మీకు అర్థమైందా? అందుకని కుమారుని పరిచర్య బ్రహ్నాం గారి పరిచర్యలో జరిగింది. అందుకని బ్రహ్నాం గారు ఏమన్నారంటే, ఆనాడు అబ్రహాం దగ్గరికి వెళ్ళినప్పుడు 3 మనుషులు, 3 దూతలు ఎలాగ వెళ్ళారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉందని చెప్పాడు. అందుకని బ్రహ్నాం గారు జరిగినటువంటి కుమారుని పరిచర్య, అలాగే ఓరల్ రాబర్ట్, అలాగే బిల్లీ గ్రహం, 3 గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎవరినేది అడిగితే నోరు తెరిచి అలా ఉండకూడదు.
ముగ్గురు దూతలు, ఆనాడు ముగ్గురు దూతలు అబ్రహాం దగ్గరికి ఎలాగ వెళ్ళారో ఈనాడు కూడా వధువు దగ్గరికి అలాగే బ్రహ్నాం గారు, అంటే బ్రహ్నాం గారు పరిచయం, మనిషి కుమారుని పరిచయం. ఆయన మనిషి కుమారుడు కాదు, మెస్సయ్య కాదు, కానీ కార్యం జరిగింది, బయలుపరుచుకున్నాడు. ఆ విధంగా సర్వశక్తిమంతుడు. మీకు అర్థమైందా? అలాగే విశ్వాసుల ద్వారా, అంటే వధువు ద్వారా మళ్ళీ అద్భుతాలు, సూచక్రియలు, అంటే అవే కార్యాలు మెస్సయ్య జీవితంలో జరిగిన కార్యాలు. అందుకని నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పాడు మెస్సయ్య. అలాంటి గొప్ప కార్యాలు మెస్సయ్య పరిచర్య ద్వారా, అంటే 7వ పరిచర్య ద్వారా జరిగాయి. అలాగే వధువు పరిచర్య ద్వారా, అందుకని వధువు కాలం అంటారు. అంటే వధువు ద్వారా జరిగాయి అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు. అందుకని వధువు కాలం అంటారు. ఆ సంఘాల ద్వారా జరిగాయి. ఆ విధంగా జరగడము. మరలా ఈ లౌదీయ కాలంలోని వధువు మెస్సయ్య ఏదోని యొక్క సహవాసానికి వెళ్ళిపోయారు. అందుకని బ్రహ్నాం గారి కాలంలో, అయ్యగారి కాలంలో ఆ వర్తమానం, వాళ్ళ వర్తమానం వలన, వారి బోధ వలన ఆ విధంగా, ఎందుకంటే సర్వశక్తిమంతుడు మరలా ఆయన ఒక్కడేని, ఆయన పరిశుద్ధుడని, ఆయన నీతిమంతుడని, ఏమంటే నామంలో రక్షణ మరలా కాలం బయలుపరుచుకున్నాడు ఆయన. దానిని బట్టి మరలా ఏదోని యొక్క అనుభవానికి, ఏదోని యొక్క సహవాసానికి మరలా ఈ లౌదీయ సంఘకాలంలో ఆయన వదిలి వెళ్ళింది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 3 విధాలుగా బయలుపరుచుకున్నాడు ఇప్పుడు కూడా లౌదీయ సంఘకాలం. ఒకటి కుమారుని ద్వారా, రెండవది వధువు ద్వారా, మూడవది సహవాసం. అంటే అంతగా ప్రార్థించేవారు, అంతగా సరశక్తితో సహవాసం కలిగి. ఈ రోజుల్లో ఎడితే సరశక్తితో సహవాసం కనపడదు మనుషులకి. ఎవరికొకరు సహవాసం చేసుకుంటూ స్నేహంగా ఉండి బ్రదర్ సిస్టర్ అనుకుంటున్నారు, కానీ సరశక్తిమంతో సంబంధం సహవాసం లేదు. రాత్రి అదే చెప్పడం జరిగింది. ఒక సహవాసం కలిగి ఉంటే నీకు ఒక సాక్ష్యం ఉంటుంది. నీకే సాక్ష్యం లేదు. ఆయన మాట్లాడాడని, ఆయన దర్శించాడని ఏ సాక్ష్యం ఎప్పుడో ఉన్నది చెప్తావు. ఇప్పుడు కావాలి. అర్థమైందా? ఇప్పుడు పౌలు గారు ఉన్నారు, దమస్కు మార్గంలో సర్వశక్తిమంతుడు దర్శించాడు. ఒక సాక్ష్యం వచ్చింది అతను, అందరికీ చెప్పాడు, సర్వశక్తిమంతుడు నన్ను దర్శించాడు, సర్వశక్తిమంతుడు నేను చూశాను. ఒక సహవాసం అది. అర్థమైందా? అలాంటిది నీకు నువ్వేమంటావు? అప్పుడెప్పుడో నేను ఒక కళ చూశానంటావు, అప్పుడెప్పుడో నాతో మాట్లాడాడంటావు. ఈ మధ్య నీకు లేదా అప్పుడుంది నీకు ఆయనకి నీకు సహవాసం. ఇప్పుడు సహవాసం పోయింది. అందుకు ఆయన నీతో మాట్లాడలేదు, నువ్వు మాట్లాడిన ఆయన మాట్లాడలేదు, ఆయన నీ ప్రార్థన ఆయన వింటలేదు. కారణం ఎందుకని? ఏదైనా అడ్డు వచ్చింది నీ నోటి మాటలో, నీ కిరీలో, నీ దోష ఏ ఒకటి ఆయనకి నీకు మధ్య అడ్డుగా వచ్చినాయి. లేకపోతే ప్రార్థన తగ్గిపోయింది, లోకలు వచ్చింది ఎక్కువైపోయి, ఐక్య విచారాలు ఎక్కువైపోయాయి, ఆయన నీకు దూరం అయిపోయాడు. లేకపోతే ద్వేషమో, పగో, కోపాలు పెట్టుకున్నావు వాళ్ళ మీద, వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు హృదయంలో పెట్టుకుంటున్నావు. ఆయన ఏమి మాట్లాడలేదు నీతోటి. ఆ తప్పులు, ఆ దోషాలు హృదయంలో పెట్టుకుంటున్నావు కాబట్టి, ఊగులాడుతున్నావు కాబట్టి అలాగా. కాబట్టి పిల్లారా, అది ప్రమాదం. సహవాసము కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. అందువల్ల ఈ లౌదీయ సంఘకాలంలో ఆయన వధువు ఆయనతో సహవాసం కలిగి ఉంది. అంటే 3 విధాలుగా సర్వశక్తిమంతుడు బయలుపరుచుకున్నాడు. అంటే 7వ దూత పరిచర్యలో కుమారు పరిచర్య జరగడం ద్వారా బయలుపరుచుకున్నాడు. అలాగే వధువు అంటే ప్రపంచ విశ్వవ్యాప్తంగా ఉంది ఆయన వధువు. ఆ 7వ దూత వర్తమానం నమ్మినటువంటి వధువు ద్వారా, అంటే 5 రకాల పరిచర్య మరి విశ్వాసుల ద్వారా ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడని, నీతిమంతుడై ఉన్నాడని, ఆయన నామంలోనే రక్షణ అని, ఆయన ఒక్కడని, ఆయన అసాధ్యమైంది ఏమీ లేదని ఆ విధంగా బయలుపరుచుకున్నాడు. ఆ తర్వాత 3వ విధం ఏంటంటే సహవాసం. 3 విధాలుగా సర్వశక్తిమంతుని మర్మం బయలుపరచబడింది. మొదటి రాకడలో బయలుపరచబడింది తూర్పు దేశంలో, మన దక్షిణ దేశంలో సాయంకాలమున ఇక్కడ బయలుపరచబడింది. అక్కడ ఉదయము, ఇక్కడ సాయంకాలం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సహవాసము కానీ 7వ ముద్ర బయలుపరచబడలేదు. ఇప్పుడు ఆ మొదటి రాకడలో జరిగింది సర్వశక్తిమంతుని మర్మమే, అలాగే 7వ దూత పరిచర్యలో జరిగింది. ఇవి 2 కూడా మొదట గొర్రె పిల్లకు సంబంధించినవి, కృపకు సంబంధించినవి. ఆయన కృపామయుడుగా ఉన్నాడని అవి రుజువు చేసే ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ఇది 2వ మర్మము. ఎందుకంటే మొదటి రాకడ మర్మము అలాగే లౌదీయ సంఘాలు జరిగిన మర్మం ఒకటే. కాబట్టి అది ఒక మర్మం, ఒక రాకడ.
ఒకే సువార్త అది. అపోస్తుల బోధే లౌదీయ సంఘాలలో బోధించారు, వేరే బోధ బోధించలేదు. అది ఒక సువార్త, ఒక మర్మం, అది సర్వశక్తిమంతుని మర్మం. ఇప్పుడు మనము మరలా 7వ ముద్ర, మరలా కుమారుడు న్యాయాధిపతిగా ఈ తెల్లవారుజామున ఆయన రంగం మీదకి వచ్చాడు. కాబట్టి ఆ కుమారుడే ఆయన రంగం మీదకి వచ్చి ఇప్పుడు ఆయన సర్వశక్తిమంతుడు ఏమై ఉన్నాడో బయలుపరుస్తున్నాడు, ఆయన నామనిస్తాడు. అందుకని ఇప్పుడు ఈ కుమారుడు అంటే అగ్ని జ్వాలల వంటి కన్నులతోనూ అపరంజి వంటి పాదములతోనూ ఆయన ఇప్పుడు రంగం మీదకి వచ్చి, ఆ కుమారుడు ఇప్పుడు వేకువజామున రంగం మీదకి వచ్చి, ఇప్పుడు కుమారుని కాలంలో ఉన్నాము, తీర్పు కాలములో ఉన్నాము, న్యాయాధిపతి కాలములో ఉన్నామని, ఇప్పుడు వారి క్రియలను ప్రతిఫలం ఇచ్చేటువంటి న్యాయాధిపతిగా ఉన్నాడని, ఆయనే తన రాజ్యముతో వచ్చాడు. కాబట్టి ఆ రాజ్యమే తలరాయి, ఆయనే తలరాయి. ఇప్పుడు ఆయన తలరాయిగా వచ్చిన కాలము, ఆయన ఇప్పుడు తన రాజ్యాన్ని బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే తన రాజ్యం యొక్క సంగతుల ముఖాముఖిగా పంచుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన 2వ రాకడలో సర్వశక్తిమంతుడు ఆయన కుమారుని ద్వారా న్యాయాధిపతిగా బయలుపరుచుకుంటున్నాడు, తన రాజ్యమును బయలుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ పర్వతం మీద రాజ్యం అది తాత్కాలికమైంది, ఇదైతే శాశ్వతమైంది. హల్లెలూయా. అక్కడ బ్రహ్నాం గారి శరీరం కానీ సల్సటి పర్వతం మీద, పరిశుద్ధ పర్వతం మీద మెస్సీ శరీరం కానీ తాత్కాలికంగా రూపాంతరం చెందాయి. అది తాత్కాలికమైనటువంటి రాజ్యం. అది నా రాజ్యంను చూసే వరకు మీరు మరణించరు అన్నాడు. ఆ పరిశుద్ధ పర్వతం మీద రాజ్యాన్ని చూశాను అంటే ఆయన యొక్క రూపాంతరాన్ని చూడడమే, అంటే ఆయన ఒక రాజ్యంగా మారిపోయాడు. ఆయన అది 2వ రాకడ యొక్క దర్శనమే తప్ప 2వ రాకడ కాదు. చాలా మంది 2వ రాకడని బోధించి మోసం చేస్తున్నారు చాలా మంది. కాబట్టి ఇప్పుడు ఆయన వేకువ చుక్కగా వస్తాడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అగ్ని జ్వాల వంటి కన్నులతో అపరంజి వంటి పాదములతో ఆయన వస్తాడని బైబిల్ చెప్తా ఉంది. ఆయన ఖచ్చితంగా 1996లో ఆయన రంగం మీదకి వచ్చి ఇప్పుడు తన రాజ్యమును ఆయన బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. ఈ రాజ్యమునకు ఎన్నటికి నాశనము కలగదని దానియేలు చెప్తున్నాడు. ఈ రాజ్యమే మిగిలిన రాజ్యాలు నాశనం చేస్తుందని మనము దానియేలు చెప్పిన ప్రకారం మనం చూస్తున్నాం. ఆయన నమ్మనిస్తాం. ఇప్పుడు తీర్పు తీర్చే రాజ్యము, రాజ్యం అనగా శిరస్సు, రాజ్యం అనగా ఆయనే. హల్లెలూయా. ఇప్పుడు కుమారుని ద్వారా బయలుపరుచుకుని, అంటే అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజి వంటి పాదములు కలిగినటువంటి ఆ కుమారుని ద్వారా ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా బయలుపరుచుకుంటున్నాడు. అంటే ఒక విధము, ఇక్కడ కూడా 3 విధాలు ఉన్నాయి. రెండవది ఏంటంటే వధువు ద్వారా ఇప్పుడు ఈ వర్తమానం విశ్వసించినట్టు ఈ కుమారుని యొక్క వేకు నక్షత్రం యొక్క ప్రధాన నక్షత్రమైనటువంటి, లేకపోతే దావీదు నక్షత్రం యొక్క దావీదు దూత అయినటువంటి, లేకపోతే బలిష్ఠకు దూత అయినటువంటి వేకుజామును వచ్చినటువంటి ఆ కుమారుని యొక్క వర్తమానమును విశ్వసించడం ద్వారా ఇప్పుడు ఆయన నీలో ఇప్పుడు వేకుచుక్కగా కుమ్మరించుకుంటున్నాడు. ఇప్పుడు నీలో ఆయన ఇప్పుడు నీలో ఆయన రాజ్యమును బయలుపరుస్తున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీలో ఏం కనపడుతుందంటే ఆయన రాజ్యం కనపడుతుంది. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేందుల ఆనందము ఇప్పుడు వధువులో కుమ్మరించుకున్నాడు. ఆయన రాజ్యాన్ని కుమ్మరించుకున్నాడు. మీకు అర్థమైందా? మొదటి రాకడలో ఆయన అద్భుతాలు సూచక్రియలు గొప్ప కార్యాలు చేశాడు. వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడన్నాడు. కాబట్టి ఆనాడు అపోస్తుల ద్వారా వధువు ద్వారా జరిగాయి. లౌదీయ సంఘాలు 7వ దూత ద్వారా జరిగాయి, వధువు ద్వారా జరిగాయి. సహవాసం ఇప్పుడుకి వచ్చేటప్పటికి గొప్ప గొప్ప క్రియలు కాదు, గొప్ప గొప్ప సూచక్రియలు కాదు, గొప్ప గొప్ప మహత్కార్యాలు కాదు, వధువులో ఉండి ఆయన బయలుపరుచుకునేది. ఇప్పుడు ఆయన యొక్క రాజ్యము. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి విశ్వాసులు ఏం కనపడ, వధువు అంటే ఎవరు? విశ్వాసులు. విశ్వాసులు ఏం కనపడుతుంది చెప్పండి? రాజ్యం. హల్లెలూయా. అది రెండో విధంగా ఆ విధంగా బయలుపరుచుకున్నాడు. ఇది బోధించి ఆయన రాజ్యాన్ని గురించి బోధించి అది మీలో గనక ఆ రాజ్యాన్ని బయలుపరుచుకోకపోతే ఇంతటితో ఆగిపోయినట్టే. మీకు అర్థమైందా? ఆగిపోయినట్టే. ఎప్పుడైతే మీలో ఆ రాజ్యాన్ని బయలుపరుచుకుంటున్నాడో అప్పుడు మీలో కొమ్మరించుకొని మీ ద్వారా సర్వశక్తిమంతుడు మర్మాన్ని బయలుపరుచుకుంటున్నాడు. అందుకనే 7వ ముద్ర అంటే ఆయన రాజ్యం యొక్క మర్మము. అందుకని రాజ్యం మర్మములు మీరు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. జనులు చూచుట మటుకైతే చూస్తారు కానీ, ఏమండి, కాబట్టి పిల్లారా వినుటి మటుకైతే వింటారు కానీ వాళ్ళు గ్రహించరు. అలాంటి వ్యక్తిగా నువ్వు ఎక్కడ కూడా ఉన్నావేమో కూర్చొని ఏదో ఆలోచిస్తా, స్కూల్లో కాలేజీలో విషయాలు వాళ్ళను వీళ్ళను ఆలోచించుకుంటే ఇక్కడ కూర్చుంటే ప్రమాదంలో పడిపోతాం. ఇప్పుడు విశ్వాసుల మధ్య ఏం కనపడాలి? రాజ్యం. హల్లెలూయా. అంటే నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగి ఉంటే ఆ సంఘము, ఆ యొక్క విశ్వాసులు, ఆ రాజ్యము ఇప్పుడు ఆయన రాజ్యాన్ని బయలుపరుచుకుంటున్నారు. అందుకని రాజ్యం యొక్క సంగతులు ముఖాముఖిగా పంచుకునే కుమారుడుగా ఇప్పుడు ఉన్నాడు. హల్లెలూయా. రెండవది, నీ ద్వారా ఆయన రాజ్యాన్ని బయలుపరుచుకుంటున్నాడు. అంటే సర్వశక్తిమంతుడు రాబోయే 1000 ఏళ్ల పాలన ఇక్కడ బయలుపరచబడతా ఉంది. మనం 7వ ముద్ర అదే, ఆయన రాకడే తలరాయిగా రావడమే, ఆయన తన రాజ్యంతో రావడమే. హల్లెలూయా. ఇప్పుడు అది బయలుపరచబడింది. ఇప్పుడు ఇక్కడ బయలుపరుచుకున్నాడు వర్తమానము ద్వారా. విన్నావు. ఇప్పుడు నీ ద్వారా క్రియాపూర్వకంగా ఆయన రాజ్యం బయలుపరచబడింది. అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. హల్లెలూయా. 3వది ఏమిటి చెప్పండి? 3వది ఆల్రెడీ ఇందాక మనం సహవాసం అని చూసాం. ఏదోను యొక్క సహవాసం ఆల్రెడీ దాన్ని చూసాం. అందుకనే ఏదోను యొక్క సహవాసం కలిగినటువంటి వధువు కోసమే ఈ 2వసారి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఏదోను కలిగినటువంటి ఆదాము అవ్వలతో, ఆయన ఆదాముతో ఒక సహవాసం కలిగి ఉన్నాడు ఆయన. ఆ సహవాసము మొదటి రాకడలో వచ్చింది, మరలా 7వ దూత పరిచర్యలో వచ్చింది. ఇప్పుడు మరలా మొదటి రాకడలో జరిగినట్టుగా 2వ రాకడలో జరిగినట్టుగా కృప కాదు. క్షమించండి, మొదటి రాకడలో జరిగినట్టుగా బ్రహ్నాం గారి పరిచర్యలో జరిగినట్టు కృప కాదు. ఈ 2వ రాకడలో తీర్పు అన్నమాట. తలరాయి తీర్పు. కాబట్టి ఇప్పుడు 3 విధాలుగా, ఒక విధంగా బయలుపరుచుకోవడం, ఇలాగా కుమారుని ద్వారా బయలుపరుచుకోవడం. రెండో విధంగా అంటే కుమారుడుగా బయలుపరుచుకుంటున్నాడు. సరే, మొదటి రాకడలో మనిషి కుమారుడుగా, 2వ రాకడలో సర్వశక్తిమంతుడు కుమారుడుగా బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు వధువులో ఉండి అంటే ఈ వర్తమానం విశ్వసించడం ద్వారా, ఈ వర్తమానం ప్రకారం జీవించడం ద్వారా ఇప్పుడు నీలో ఆయన రాజ్యమును ఆయన బయలుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి 3వది ఏమిటి అని అంటే, 3వది ఏమిటి చెప్పండి? 3వది మొదటి రాకడలో చూసాం సహవాసం అని. 3వది కానీ ఇప్పుడు 3వది ఏమిటంటే, పిల్లారా గమనించండి, ఆయన శరీరం వలె నీ శరీరం మారిపోయి ఆయనతో నీవు హనీమూన్, ఆ తర్వాత నిత్యత్వం ఆయన మనిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సహవాసం, కుమారుడితో తండ్రి సహవాసం ఇప్పుడైనట్లయితే భర్త భార్య సదా కలిసి, అందుకని ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు అలా కాదు, ఆమెతో సదా. హల్లెలూయా. ఏదో ఏం చేసేవాడు చెప్పండి? ఇప్పుడు నీకు ఎవరికైనా సహవాసం ఉందనుకోండి, ఆ సహవాసం కలిగినటువంటి వ్యక్తి అంటే అన్యులు కాదు, లోకస్తులు, పాపులు, దుష్టులు ఉంటారు. లోకస్తులు, దుష్టులు. వధువుకి సహవాసము ఏమండి? మెస్సయ్యతో సహవాసం.
కానీ ఇప్పుడు సహవాసం అంటే ఏంటంటే వస్తూ పోతూ ఉండడమే. ఏమంటాడు చెప్పండి? సహవాసం. ఎవరయ్యా ఆయన అంటే ఆ ఫ్రెండ్లేరా వచ్చి వెళ్ళిపోతుంటాడు. మెస్సయ్య కూడా సర్వశక్తిమంతుడు కూడా వచ్చి అప్పుడప్పుడు సాయంకాలంలో వచ్చి దానికి ఒక సమయం అంటూ ఉంది. సాయంకాలంలో వచ్చి ఏం చేసేవాడు చెప్పండి? సహవాసం చేసేవాడు. సాయంకాలంలో అలాగా చల్లపూట సహవాసం చేసేవాడు. ఇది ఏదో ఒక చల్లపూటో ఒక గంటో ఒక ఉదయమో కాదు, ఇది సదా. హల్లెలూయా. నిత్యము ఆయన నీతో సహవాసం చేయడం. అందుకని సర్వశక్తిమంతుడు ఆ మెస్సయ్యలో ఉండి, అలాగే మెస్సయ్య నీలో ఉండి నిత్యము ఎల్లప్పుడూ సదా ఏకముగా ఉండడమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సహవాసం కంటే గొప్పది. మీకు అర్థమైందా? అప్పుడు సాయంకాలంలో వచ్చి కలుసుకునేవాడు. మీకు అర్థమైందా? కానీ ఇది ఇంకా నిత్యము. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మనము మొదటి రాకడ సంబంధించిన సహవాసం ఉంది. వాళ్ళు మృతులు ఎందారు. మరి 2000 సంవత్సరాలు బతికిలేరు కదా. 2000 సంవత్సరాల్లో ఆయనతో సహవాసం కలిగి మృతి నొందిన వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడికి సహవాసానికి కొంత ఎడబాటు ఉంది. బ్రహ్నాం గారు వర్తమానం విని, అయ్యగారు వర్తమానం విని మృతి నొందిన వాళ్ళు ఉన్నారు. ఆ సహవాసానికి ఏమో నిద్రించేవాళ్ళు. ఆ సహవాసం ఇది అలా కాదు. ఇక నిద్రించడం ఉండదు, ఇక మరణించడం ఉండదు, ఆయన దూరంగా ఉండడం ఉండదు. ఇంక ఎలాంటి ఎడబాటు లేకుండా ఎప్పుడు కూడా ఆయనతో ఉండేటువంటి గొప్ప అనుబంధము, గొప్ప సహవాసము, ఇక ఎన్నటికి దూరముగా ఉన్నటువంటి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఏదోలో ఒక సహవాసం ఉంది. పాపము రాగానే ఆదాము అవ్వలకి సహవాసం పోయింది. అలాగే 325 నిశా సమావేశం దగ్గర వధువుకి మెస్సయ్యకి సహవాసం పోయింది. మీకు అర్థమైందా? అలాగే లౌదీయ సంఘకాలంలో కొంతమంది అపోస్తుల బోధన, బ్రహ్నాం గారి వర్తమానాన్ని, అయ్యగారి వర్తమానాన్ని విడిచిపెట్టి మత్స్యా సంఘాల్లోకి వెళ్ళిపోయి సహవాసాన్ని పోగొట్టుకున్నారు. మీకు అర్థమైందా? దానికంటే ఇది గొప్పది. ఇది ఎన్నడూ దూరముగా అన్నటువంటిది. ఎన్నడూ కూడా ఆయనతోనే. ఇంకా దాంట్లో కలిసిపోవడం, ఈ బోధల్లో కలిసిపోవడం, ఆ బోధల్లో కలిసిపోవడం, పాపంలో పడిపోవడం, ఈ పాపంలో పడిపోవడం, మరణించడం, ఆ విధంగా ఆయన సహవాసానికి ఆయనకి దూరం అయిపోవడం ఏమి ఉంటుందని ఇక ఎన్నడను ఏది కూడా ఆయన ఎడబాపనేదు అని బైబిల్ చెప్తున్నా. గమనిస్తాడు. హల్లెలూయా. అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప సహవాసము, అంత గొప్ప ప్రేమ. ఒక్క క్షణము కూడా ఆమెను విడిచిపెట్టకుండా ఆయన విడిచిపెట్టకుండా ఆమె, అంత గొప్ప ప్రేమ. అలాంటిది 3లో కనపడుతుంది. ఆయన నమ్మనిస్తాం. అది ఇప్పుడు ఆ ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏది కూడా వారిని దూరం చేయలేదు. అందుకని పునరుద్ధానం చెంది ఆయన మనము ఎదుర్కోబోతున్నాము. మృతులు కూడా లేవబోతున్నారు. ఇప్పుడు కూడా మొదటి రాకడ ఎలాగైతే 3 విధాలుగా ఉందో ఇప్పుడు కూడా 3 విధాలుగా ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఎలాగా? మొదటి రాకడలో అయితే కుమారుని ద్వారా, కుమారుడుగా మారుడు ద్వారా ఆయన బయలుపరుచుకున్నాడు. మనిషి కుమారుడుగా మారుడు ద్వారా బయలుపరుచుకున్నాడు. రెండవదేమో వధువులో కుమ్మరించుకొని వధువు ద్వారా బయలుపరుచుకున్నాడు. మూడవదేమో సహవాసం ద్వారా బయలుపరుచుకున్నాడు. అదే బ్రహ్నాం గారి పరిచయం జరిగింది. ఇప్పుడు రెండవ రాకడలో కుమారునిగా మారి ఆయన మరలా ఒక కుమారునిగా మారి ఆయన సర్వశక్తిమంతుడు బయలుపరుచుకుంటున్నాడు. అంటే న్యాయాధిపతిగా బయలుపరుచుకుంటున్నాడు. వధువులో ఉండి మరలా ఇప్పుడు ఆయన బయలుపరుచుకుంటాడు. ఈ వర్తమానము మరలా మూడవది ఏంటంటే మూడవది వధువు అంటే విశ్వాసులు. మూడవది ఏంటంటే పిల్లారా, మూడవది ఏమిటనగా ఆ యొక్క ప్రేమ, లేకపోతే ఆ సహవాసము, లేకపోతే దాన్ని ఏమంటారంటే ఏకముగా ఉండడం, ఎప్పుడు కూడా ఒకటిగా ఉండడం అన్నమాట. ఇక అర్థమైందా? కాబట్టి అది స్థిరమైనటువంటిదని మనం గ్రహించాలి. స్థిరముగా ఆయనకి నీకు సహవాసం, స్థిరముగా ఆయనకి నీకు మధ్య ప్రేమ,
ఇక దూరం అవడం లేదు, ఇక ఇంకేది కదిలించలేదు ఆయన సహవాసాన్ని నుండి నిన్ను. ఆ శాశ్వతమైనటువంటిది అనమాట. అలాంటి సహవాసము, లేకపోతే అలాంటి ఆ యొక్క ప్రేమ, లేకపోతే అలాంటి అనుబంధము, లేకపోతే అలాంటి స్థిరత్వము ఆయనకి నీకు మధ్య ఇప్పుడు కలుగుతుంది అనమాట. హల్లెలూయా. 3 విధాలుగా బయలుపరుచుకున్నాడు. అర్థమైందా? ఇక మరణము కానీ ఏది కూడా మనకి ఎడబాప నేరనటువంటిది 3వదై ఉన్నది. అందులో రేప్చర్, ఎత్తబడిన తర్వాత ఇక సదా ఆయనతో ఉండడమే. అందుకని పిల్లారా, అందుకని ఆ సహవాసానికి ఈ సహవాసానికి తేడా ఉంది. ఆ సహవాసం ఏంటంటే ఆ సహవాసము పరిశుద్ధాత్మ ద్వారాది. ఈ సహవాసం ఎలా కలుగుతుందంటే పిల్లారా, ఈ సహవాసము ఆయన మహిమ శరీరం, నువ్వు మహిమ శరీరం. ఇప్పుడు ఈ 3లో నువ్వేం పొందుకుంటావు? ఆ మహిమ శరీరాన్ని పొందుకుంటావు. ఆయన వెళ్ళి కలుసుకుంటావు. ఆ విధంగా 1000 ఏళ్ల పాలన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఏదోనులో సహవాసం కలిగి ఉన్నారు. అదే సహవాసము మరలా ఈ భూమి మీద వధువు మెస్సై కలిగి ఉంటారు. అందుకని బ్రహ్మాం గారు ఏమన్నాడంటే, ఈ యొక్క లోకం కూడా ఒక ఏదోని అన్నాడు. 3 ఏదేన్లు ఉన్నాయి. మొదటి ఏదేను ఏమిటి చెప్పండి? ఆదాము కాలంలో ఉన్న ఏదేను. అక్కడ ఆదాము ఉన్నాడు, అవ్వ ఉంది, సర్పం ఉంది, మంచి చెట్లు తెలివినిచ్చేటువంటి వృక్షం ఉంది, అదే జీవవృక్షం ఉంది. సేమ్ ఇక్కడ కూడా 325 నిశా సమావేశం దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ వధువు ఉంది, అలాగే సర్పం ఉంది, మోసం చేసింది, అలాగే లోకం ఉంది, జీవవృక్షం అంటే మెస్సయ్య. ఇది కూడా ఒక ఏదేను. అందుకని మనము ఇప్పుడు వెళ్ళేటువంటి ఏదేను 3వ ఏదేను. ఆ ఏదేను ఎలాంటిదంటే సర్పము లేదు, లోకము లేదు, మరణము లేదు, ఏమీ లేనటువంటిది. హల్లెలూయా. ఆయన వధువు మాత్రమే. మొదటి ఏదోలో ఆయన ఉన్నాడు, అవ్వ ఉంది, సర్పం ఉంది, ఆ చెట్లు ఉన్నాయి. జీవవృక్షము మంచి చెట్లు తెలివి వృక్షము. ఇక్కడ కూడా ఈ లోకంలో కూడా అలాగే ఉన్నాయి. కానీ మనం వెళ్ళేటువంటి ఏదోలో ఏమంటే చెప్పండి? మెస్సయ్యా, వధువు, జీవవృక్షము. హల్లెలూయా. ఇంకా లోకము లేదు, మరణము లేదు, సర్పము లేదు. వాడు 1000 ఏళ్ళు బంధించబడి ఉంటాడు. అది ఆ ఏదోలోకి మనం వెళుతున్నాం, ఆ యెరూషలేములోనికి మనం వెళుతున్నాము. హల్లెలూయా. పరలోకమే ఉత్తమము, ఆదేశము సర్వోత్తమము. పరలోకమే ఉత్తమము, ఆదేశము సర్వోత్తమము. వెళ్ళేదము శ్రేష్ఠ దేశం నిజం, ఉండేదము యావేతో నిత్యము. ఉత్తమము, ఆదేశము సర్వోత్తమం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇది గొప్పది 3వది. ఎందుకనంటే ఏదోనులో ఆదామవ్వలతో సహవాసం చేశాడు, కానీ సర్వశక్తిమంతుడు ఆదాముతో సహవాసం చేశాడు. కానీ అక్కడ సర్పం ఉంది, అవన్నీ ఉన్నాయి. కానీ ఆ సర్పానికి ఒక ముగింపు ఉంది. క్షమించండి, ఆ సహవాసానికి ఒక ముగింపు ఉంది. అలాగే మరలా 320 నిశా సమావేశం దగ్గర అక్కడ అవ్వ మోసపోయింది. అక్కడ ఒక సహవాసం, మళ్ళీ లౌదయ సంఘాలు ఒక సహవాసం. కానీ ఈ సహవాసాల దగ్గర సర్వశక్తిమంతుడికి, ఆయన బిడ్డలకి, లేకపోతే సర్వశక్తిమంతుడికి, ఆదాముకి ఈ సహవాసాలన్నీ కూడా ఈ లోకములో ఈ మరణకరమైన, లేకపోతే సర్పం ఉన్నటువంటి, ఆ మరణించేటువంటి, మరి వాళ్ళు ఫలములు తినగానే ఏమైపోయాడు చెప్పండి? మరణించాడు. కానీ ఈ సహవాసంలో ఇవన్నీ ఉన్నాయి. ఆ సహవాసం చేసిన వాళ్ళు నీతిమంతులు మరణించారు. ఆదాము కూడా, ఆ సహవాసం కలిగిన ఆదాము ఆ అవ్వ మాట విని మరణించాడు. అలాగే ప్రణాం గారు వర్తమానం, అయ్యగారు వర్తమానం విని
ఆ సహవాసం చేసిన వారు, మెస్సీతో సహవాసం కలిగిన వారు, వాళ్ళు శ్రమల వల్ల కావచ్చు, చంపబడ్డం వల్ల కావచ్చు, ఏదో విధంగా మరణించారు నీతిమంతులు. కానీ మనము కలిగి ఉండే సహవాసం, రాబోయే 1000 ఏళ్ల పాలనకు సంబంధించిన సహవాసము, ఇక ఎంత గొప్ప ప్రేమ, స్థిరత్వం ఎలాంటిదంటే ఎన్నడూ కూడా సర్పము లేనిది కాబట్టి, అక్కడ సర్పము లేదు కాబట్టి, అపవాది లేదు కాబట్టి, మోసపరిచేవాడు లేదు కాబట్టి, ఓకే, ఆ సహవాసము 1000 ఏళ్ళు కొనసాగుతుంది. ఆ తర్వాత నిత్యత్వములో కూడా కొనసాగుతుంది. ఓ, అది గొప్ప ఏకత్వము, ఏక శరీరము, ఆ ప్రేమ ఎన్నడూ దూరంగా అనేటువంటిది. హల్లెలూయా. అందుకని 2 సహవాసాల కంటే కూడా ఆ సహవాసం గొప్పది. 3 సహవాసాలంటే ఏదోల్లో సహవాసం సర్వశక్తిమంతుడికి, మానవుడికి. కానీ తర్వాత పడిపోయారు. మరలా అపోస్తలుల కాలంలో సహవాసం మానవుడికి, సర్వశక్తిమంతుడికి. మళ్ళీ ఆ తర్వాత 325 నిశ్వాసంలో పడిపోయింది. మళ్ళీ లవోదికయ సంఘకాలంలో మరలా మానవుడికి సర్వశక్తిమంతుడి సహవాసం. అయితే ఈ సహవాసంలో వధువు నిలిచింది, చాలామంది పడిపోయారు. కానీ ఇప్పుడు ఆ సహవాసం కలిగిన వధువు ఇప్పుడు ఈ 2వ రాకడలో మరలా ఇప్పుడు 3 పొందుకుంటుంది. ఏంటంటే అది స్థిరమైనటువంటి దాన్ని పొందుకుంది. హల్లెలూయా. స్థిరముగా. ఏమండి, అది పౌలు గారు అంటారు కొరింథీ రాసిన పత్రికలో, మరణమైన, నిందైన, హింసైనను ఏది కూడా మనల్ని ఎడబాపనేరదు. అవును, ఎడబాప. ఎందుకంటే మరణించిన ఆయనతో సహవాసం ఉంది, నిందల్లో కలిగి ఉన్నా కానీ ఆయనతో సహవాసం ఉంది, శ్రమల్లో ఉన్నా కానీ ఆయనతో సహవాసం ఉంది నీతిమంతులకి, వధువుకి. కానీ 1000 ఏళ్ల పాలనకి వెళ్ళినప్పుడు వీళ్ళారా, అక్కడ మరణము కానీ, వ్యాధులు కానీ ఏవి కూడా అక్కడ ఉండవు, ఏవి కూడా దూరం చేయవు. ఇక్కడ మరణాల వల్ల, వ్యాధుల వల్ల, నిందల వల్ల, వీటి వల్ల ఆయనకు దూరం అయిపోయారు. చాలామంది శాఖల్లో కలిసిపోయారు, మరణించారు. కానీ అక్కడైతే అలాంటిది లేదు. అలాంటి నూతన యేసులోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఆయన నమ్మనిస్తాను. ఓ, తల్ల వంచుకోండి. మొదటి రాకడలో సర్వశక్తిమంతుడు కుమారుడుగా ఎలా బయలుపరుచుకున్నాడు, మళ్ళా 2వ రాకడలో ఎలా బయలుపరుచుకున్నాడు, న్యాయాధిపతిగా, మొదటి రాకడలో కృపామయుడిగా. ఇప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళినా ఒక రాజ్యంగా కనపడాలి, ఒక రాజ్యముగా. నీలేం కనపడాలి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కనబడడమే. ఆ తలరాయి నీలో కనబడడం, ఆ మెస్సీ నీలో కనబడడం, వేకు చుక్క నీలో కనబడడం. నీ హృదయం వాక్యం ఉదయించినప్పుడు, రాజ్యం ఉదయించినప్పుడు జీవితంలో కూడా అది కనబడుతుంది. అదే వాక్యము శరీరంగా మారడం. హల్లెలూయా. తల్ల వంచుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం. నిరంగార సంఘాలు 2వ రాకడ విషయంలో తప్పిపోయాయి. మొదటి రాకడికి చాలా సంఘాలు, కొంతమంది వర్తమానం నమ్ముతున్న వారు ఉన్నారు. కాదని చెప్పడం లేదు, కానీ పిల్లారా, నువ్వు ఆలోచన చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3 విధాలుగా ఇప్పుడు బయలుపరచుకుంటే 2వ రాకడ కూడా సర్వశక్తిమంతుని మర్మము 3 విధాలుగా బయలుపరచబడుతుంది. మొదటి రాకడ కూడా సర్వశక్తిమంతుని మర్మము 3 విధాలుగా బయలుపరచబడింది.